విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల కూచిపూడి నాట్య అధ్యాపకులుగా ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా సేవలందించి పదవి విరమణ చేసిన నాట్యాచార్య పసమర్తి శ్రీనివాస్ శర్మకు కూచిపూడి విభాగం పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో అభినందన సత్కారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే పాఠశాల 15వ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన కందుల లక్ష్మీ నరసమ్మకు అభినందన సత్కారం చేశారు. పాఠశాల వేదిక దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి మునిరత్నం నాయుడు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మునుగు శ్రీనివాసరావు, కళాగౌతమి వ్యవస్థాపకులు బివిఎస్ మూర్తి అతిథులుగా విచ్చేశారు. శ్రీనివాస శర్మ గడిచిన 33 ఏళ్లుగా చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమం చేసినప్పటికీ శిష్యులను తయారు చేయడంలో, ప్రదర్శనలు ఇవ్వడంలో మరింతగా రాణిస్తూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస శర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పూలమాలలతో ముంచెత్తారు. అలాగే ప్రిన్సిపల్ కందుల లక్ష్మీ నరసమ్మను సత్కరించారు. నల్ల మురళీకృష్ణ దంపతులు, కెటి సుబ్బారాయన్, కె సూర్యసుబ్రహ్మణ్యం రాష్ట్రంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం నుండి పోయిన సంవత్సరం మే నెల 23వ తేదీ నుండి ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. నేను అక్టోబర్లో ఇక్కడికి అపాయింట్ అయి వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 8 నెలల కాలంలో ఈ కళాశాలతో నాకున్న అనుబంధాన్ని మొన్న వారు ఇక్కడ అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొని మాట్లాడడం జరిగింది. పోతే ఇప్పుడు నాకు ట్రైన్ కూడా ఉంది, నేను బయలుదేరాల్సి ఉంది. కాబట్టి వారికి ఆ దేవుడు శుభాశీస్సులు ఇవ్వాలని, వారి హయాంలో ఈ పాఠశాల కళాశాలగా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన శ్రీనివాస్ శర్మ గారికి అభినందనలు తెలియజేసి బయలుదేరుతాం.